నమస్కారం. ఎస్ఎన్ఎస్కి స్వాగతం. ఆర్ఎంపీ పిఎంపీ కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు వారి ఆధ్వర్యంలో రమేష్ హాస్పిటల్ వారిచే గుండె జబ్బులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రమేష్ హాస్పిటల్ వైద్య నిపుణులు మాట్లాడుతూ ఒక వ్యక్తికి గ్యాస్ నొప్పి వచ్చిందా లేక గుండె నొప్పి వచ్చిందా అని ఎలా నిర్ధారించుకోవాలో దానిపై పూర్తి అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జి కృష్ణమూర్తి, ఎస్ఏ సత్తార్, షేక్ బాబు, జి శివరామకృష్ణ, ఎం శేషసాయి, టి నరసింహారావు, మహిళా వింగ్ చైర్పర్సన్ ప్రసన్న, నాగరాజులతో పాటు వివిధ డివిజన్ల, జిల్లా, మండలాల నాయకులు పాల్గొన్నారు. సమాజాన్ని రక్షించాలి, సమాజం నుండి మనం రక్షింపబడాలి. అలాగే ఇప్పుడు ఈ విషయాలు ఏంటంటే మనం ఎందుకు చెబుతున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకు పెడుతున్నాం? ఇప్పుడు సపోజ్ హార్ట్ అటాక్ పేషెంట్ మీ దగ్గర వస్తారు, ఆస్కార్ రమేష్ హాస్పిటల్కి ఇది సెంటర్ పాయింట్, బొడ్డురాయి లాంటిది అనమాట గుంటూరు జిల్లాకి ఈ సెంటర్. మరి ఈ సెంటర్లో ఇంత మంచి హాస్పిటల్ ఆస్కార్ రమేష్ కార్డియాలజీ, ఎందుకంటే మేధా ఉన్నారు. మన పోయినసారి మేడం గారు వచ్చారు, సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ చెప్పారు. ఏమంటే ఇవాళ కార్డియాలజీలో సో మన పరిధిలో మనం కూర్చొని చిన్న రూమ్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకోటి మెడికల్ షాప్ కూడా వచ్చి పక్కన డాక్టర్ని పెడతాడు, మెడికల్ షాప్ కూడా పెట్టేస్తాడు. మనం యాడ్ చేయాలి, ఇంకా మనం ఖాళీ కూర్చోవాలా? చూడండి ఎక్కడికి వెళ్ళి చూస్తున్నారా, అందరూ మెడికల్ షాప్ పెడుతున్నాడు, పక్కన రూమ్ తీసుకొని కన్సల్టెంట్ డాక్టర్ని పెడుతున్నాడు. మన పక్కనే ఉంటాం. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు వస్తాడు ఇంజక్షన్ ఎంచుకోవడానికి? అందుకని ఏంటంటే అన్నీ చేయండి, కాకపోతే జాగ్రత్త పాటించండి. జాగ్రత్త చేసుకుంటామని మన ప్రాక్టీస్ మేము చేసుకుంటా, మెడిసిన్ అమ్ముకున్నా ఏదైనా కానీ ఇబ్బంది లేకుండా, అది చెప్పేది మన వాళ్ళని చెప్పేది, ఇబ్బంది లేకుండా మీరందరూ అలానే చేస్తారని. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మీ అందరూ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మన సాయి ఫోన్ చేసి ఏం కృష్ణమూర్తి గారు చేద్దాం, రమేష్ గారు హాస్పిటల్ మీటింగ్ ఉంది, అన్ని విషయాలు నన్ను అడిగే చేస్తారు. నన్ను అడపడం చేయరు, తన అద్దు దాటరు. కానీ మా టీం కమిటీ నేను యాక్సెప్ట్